హలో, నా పేరు తేజ. నేను గత 10 నిమిషాల క్రితం ఒక మనిషి కాలు కింద చిక్కుకున్నాను. నా కాళ్ళు విరిగిపోయాయి. సహాయం కోసం ఎవరినెవరినో అడుగుతున్నాను. ఎవరూ పట్టించుకోవడం లేదు. వారి దారిన వాళ్ళు వస్తున్నారు, వెళ్తున్నారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. మా ఇల్లు ఇక్కడి నుంచి కొంచెం దగ్గరే. ఇక్కడి నుంచి గట్టిగా అరిచినా కూడా వినపడదు. ఎందుకంటే నేను అరవలేను కాబట్టి. ఏం చేయాలో కూడా అర్థం కాలేని పరిస్థితి. కాళ్ళు విరిగిపోయాయి. నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఎవరైనా నాకు హెల్ప్ చేస్తే బాగున్నాను అనుకుంటున్నాను. కానీ నాకు ఎవ్వరూ హెల్ప్ చేయడం లేదు. నేనేం చేయాలో అర్థమే కావట్లేదు నాకు. కాసేపు ప్రశాంతంగా ఉందాం అనుకుంటే నేను మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. అరుస్తున్నాను చివరికి ఎవరైనా వస్తే హెల్ప్ చేస్తే బాగుండని. వీడెవడో వస్తాడు పోతాడు, వస్తాడు పోతాడు, వస్తాడు పోతాడు. అదే మా ఇల్లు అనమాట. దాంట్లోకి అందరూ వెళ్ళిపోతున్నారు. మా బంధువులే వీళ్ళంతా. కష్టాల్లో ఉంటే ఒక్క చిన్న హెల్ప్ కూడా చేయలేకపోతున్నారు. ఇంట్లోకి పోతున్నారు. అంతే. మ్యాక్సిమం ఇంకొక 3 నిమిషాలు, 2:30 నిమిషం బతకడానికి ట్రై చేస్తాను. తర్వాత ఇంకా బతకలేకపోతే అంతే. ఏం చేయలేను. రే 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 ఒక్కడన్నా సహాయం చేయండి రా. రే రే ప్లీజ్ రా. రే ఏం చూస్తున్నావురా నా బొంద. రే చూడండి రా. రే నువ్వు ఏందో ఏం చూస్తున్నావురా. ఇక్కడొచ్చి చూడరా. లే రే లే. ఒక్క 10 నిమిషాలు, ఒక్క 2 నిమిషాలు బతకడానికి ట్రై చేస్తా. ఎవరైనా కాపాడండి రా. హాయ్ బేబ్. ఎవడరా నువ్వు బేబీ అంటున్నావు. బై బై బై. అయ్యో నోటిదు లాగలేదు ఫ్రెండ్స్. ఏం చేయమంటారు. సరే, ఇంకా నువ్వు హెల్ప్ చేయమని అర్థమైంది. ఎవరైనా అటువైపు వస్తున్నారా. అయ్యో మాట్లాడలేదా. హట్ అయినవా వచ్చి. అయ్యా రే రే మామ హెల్ప్ చేయమమ్మా. రే 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 మామా మామా హెల్ప్ చేయరా. నాకు దేవుడా, నాకు ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళని పంపి దేవుడా. ఈ తేజ, నాకు అసలే ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. నేను పోతే అది బాధపడుతుంది కాబట్టి నా గర్ల్ ఫ్రెండ్ కోసమైనా నన్ను బతికించి దేవుడా. నా కాళ్ళు ఇరిగిపోయినాయి. ఎవరైనా హాస్పిటల్కి తీసుకొస్తే బాగున్నావు. చీమగా పుట్టినాయా కష్టాలే, ఏం పుట్టినా కష్టాలే. ఏంట్రా ఈ కష్టాలు బాధ. ఇదే ఇదే హాయ్ హాయ్ ఫ్రెండ్స్. ఎవరైనా అందరూ చూసి వెళ్ళిపోతారేంట్రా. ఎవడైనా హెల్ప్ చేయరా. ఇంతమంది ఉన్నారు, ఒక్కడన్నా నన్ను కాపాడండి రా. రే ప్లీజ్ రా ప్లీజ్ రా. అర్థమైంది. ఇంకా నేను బతకనని నాకు అర్థమైపోయింది. చేతులు కాళ్ళు పోతున్నాయి. నడవలేను కూడా నడవలేకపోయాను. ఇక్కడే పడిపోవాలని ఉంది కానీ పడిపోలేను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయినా చీమకు చీమ ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయకుంటే ఇంకెప్పుడు ఎవరు చేస్తారు సహాయం. ఒక్కడు కూడా పట్టించుకోలేదు. ఇంకొకసారి ఇలా ఎప్పుడైనా జరిగిందంటే ఇప్పుడు చచ్చిపోతాం కదా. ఇంకోసారి ఎందుకు జరుగుతుంది. ఓకే, ఎవడన్నా నాకు హెల్ప్ చేస్తే బాగున్ను. అయ్యో కళ్ళు తిరుగుతున్నాయి. అయ్యో ఎక్కడున్నాను నేను. బ్లైండ్ వచ్చింది. అయ్యో నన్ను ఎక్కడైనా కనపడితే చెప్పండి. అయ్యో మైండ్ పని చేయట్లేదు. ఏదేదో చేస్తున్నా. కొంచెం పైకి వెళ్ళి చూడాలి. పైకి వచ్చా. దొరికాను. నేనే. ఇంకొక 10 సెకండ్లో బతకడానికి ట్రై చేస్తాను. లేకపోతే అంతే. రే ఇప్పుడన్నా నన్ను కాపాడండి రా. ప్లీజ్ రా. నీ కాళ్ళు పట్టుకుంటారా. ప్లీజ్ రా.